ఉండాలి. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. నెక్స్ట్ టైంలో నేను ఎమ్మెల్యేనో ఎంపీ అయినాక నేను చూపిస్తాను మీకు ఏందనేది. ఈ దొంగ రాజకీయాలు, వెనుపోటు రాజకీయాలు ఎక్కువ రోజులు నడవయి. ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తారు. ప్రజలు జనాలు ఉన్నది ఫ్రాంక్గా చెప్పండి, తెలంగాణలో ఆ రకమైన రాజకీయాలు బీజేపీలో మాత్రమే ఉన్నాయా లేవా? ఏ రాజకీయాలు? మళ్ళీ మేము ఇంత మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏ రాజకీయాలను క్వశ్చన్ చేస్తే మళ్ళీ నేను ఉన్నట్టుగా కాదు, వర్గపోరు అట్లాంటివి ఏం లేవు. ఎట్లా చెప్పగలరు అది? 100% అలా అయితే మొన్న అధికారంలోకి రావాలి కదా బీజేపీ. దీనికి ఏం సంబంధం? భలేవారే, ఎందుకు సంబంధం ఎందుకు లేదండి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 2022 ఏప్రిల్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మా ఓటింగ్ శాతం పెరిగింది. 8 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. డబుల్ డిజిట్ గెలుస్తామని అన్నారు, డబుల్ డిజిట్ పోయే. ఎక్కడ ఎమ్మెల్యేలు డబుల్ డిజిట్ 50 దాటుతా అన్నారు. కాంగ్రెస్ మోసపూరితమైన హామీలు ప్రజలని మభ్యపెట్టి దొంగ హామీలు ఇచ్చి పక్కన కర్ణాటకలో జరిగింది కదండి, దాని పర్యవసానం ఇక్కడ దొరుకుతుంది. అక్కడ ఏందో అక్కడ మనకి వచ్చే అవకాశం ఉందని చెప్పి బీజేపీ నేతలు కూడా మాట్లాడుకున్నారు ఆ రోజు. ఇక్కడ గవర్నమెంట్ బీజేపీ వస్తుంది, ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే కాంగ్రెస్ పార్టీ అవుట్. బీఆర్ఎస్ రావచ్చేమో. బీఆర్ఎస్ రాదు, బీజేపీ వస్తుంది. ఎందుకని? అంతే, బీజేపీ వస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి బీజేపీ వీకే కదా సౌత్లో. వీకే, ఆ విషయం అయితే ఒప్పుకోవాలి, నో డౌట్. దాంట్లో ఇప్పుడు స్ట్రెంగ్తన్ అవుతుంది పార్టీ బాగా. సో డెఫినెట్గా ప్రజలకి అలా ఆలోచన ఉంది, ఒక అవకాశం ఇద్దాం బీజేపీకి అని చెప్పి. ఫార్చునేట్ లాస్ట్ టైం రావాలి, మేము ఒక 25-30 సీట్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేసినాము. అసెంబ్లీ ఎలక్షన్ రాలేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వల్ల కొంచెం ఎఫెక్ట్. పార్లమెంట్ 8 సరిపోతాయా? నేనైతే 10 వస్తాయి అనుకున్నా. డబుల్ డిజిట్ అని అందరూ చెప్పారు. వెరీ గుడ్ రిజల్ట్ కదండి. 8 ఈజ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. ఎస్, ఆఫ్ కోర్స్, అబ్సల్యూట్లీ వెరీ గుడ్ రిజల్ట్. నో వన్ ఎక్స్పెక్టెడ్ దట్ రిజల్ట్. ప్రాక్టికల్గా నేను వీళ్ళు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు 16 వస్తాయి, 17 వస్తాయి అని చెప్తారు. కేసీఆర్ చెప్పిండు మొత్తం మావే మొత్తం అని చెప్పి, మాకు ఒక్కటి కూడా రాదని చెప్పిండు, వాళ్ళకి ఒక్కటి కూడా రాలేదు చెప్పిండు కదా. 7 ఉంది బీజేపీ పార్టీ తెలంగాణలో, ఏం రాదు, శూన్యం అన్నాడు, వాళ్ళు శూన్యమయ్యారు. సో ప్రజలు గమనిస్తారు. కానీ ఒకటి, బీఆర్ఎస్లో జాయిన్ అవ్వకుండా బీజేపీలో జాయిన్ అయ్యారు అంటే. బీఆర్ఎస్ అనేది ఒక హిందూ వ్యతిరేక పార్టీ నా దృష్టిలో. ఎందుకు? హిందుత్వంపై ఎవరు మాట్లాడితే వాళ్ళపై దుమ్మి కేసులు, గోరక్షణ ఎవరు చేస్తే వాళ్ళపై దుమ్మి కేసులు, గోరక్షకులపై హత్యాయత్నాలు జరిగితే వాళ్ళపై ఉల్టా గోరక్షకులపై దుమ్మి కేసులు, వాళ్ళని కాపాడుకోవడం. అన్నిటికీ ముఖ్యంగా ఎంఐఎం లాంటి మతతత్వ పార్టీతో దోస్తీ ఉంది. అసలు పార్టీ అంటేనే నాకు హేట్. నా మీద అడ్డగోలు కేసులు, సాటిస్ఫై కాలేదు. ఈ దొంగ రాధాకిషన్ గాడు ఇది చూడండి ఎట్లుందో. 1 year బ్యాక్ చికోటి ప్రవీణ్ మీద కేసు పెడదామని లోపల దోద్దామని చూసిన రాధాకిషన్ గాడు అమ్మవారి దయాలు ఇవాళ లోపల ఉన్నాడు, బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంతే. కర్మ రిపీట్స్. ఇవాళ నా ఎగ్జాక్ట్లీ 1 year ఇదే టైం, బోనాల టైం. నా తప్పు ఉంటే నా మీద కేసులు పెట్టు, నేను మాడి ఉంటా. నా తప్పు లేదు, దుమ్మి కేసులు. హిందుత్వం మాట్లాడొద్దా? భారతదేశంలో పుట్టి, హిందూ దేశంలో పుట్టి, మెజారిటీ హిందువులు ఉండి హిందుత్వం మాట్లాడొద్దా? చిన్నప్పటి నుంచి మీరు ఇంతేనా? రెబల్ చదువుకునేప్పుడు? నాకు తెలియదు, నాకు మీ బ్యాక్గ్రౌండ్ గురించి పెద్దగా నాకు ఐడియా లేదు. మీరు చదువుకున్న నుంచి అంతే అగ్రెసివ్. తప్పు చేస్తే డైరెక్ట్ క్వశ్చన్ చేస్తా. టీచర్ ఉండని ఏమని ఉండదు. కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్మారా? నమ్ముతా, బాగా నమ్ముతా. హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు, లోపల ఉన్న ప్లస్లు మైనస్లు అన్నీ కూడా తెలుసా మీకు బాగా? అంటే ప్లస్లు మైనస్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కర్మ సిద్ధాంతం అని అన్నారు, అది కొడుతుంది మళ్ళీ వెనక్కి కొడుతుందని అన్నారు. తాంత్రిక విద్యల మీద వీటి మీద మీ అభిప్రాయాలు ఏమన్నా ఉన్నాయి మీకు? జ్యోతిష్యాల మీద నమ్మకాలు లేవా? కొంచెం మరకే నమ్ముతా. అంతేనా? ఎందుకంటే దొంగ బాబాలు అడ్డగోలు, దొంగ జ్యోతిష్యులు అడ్డగోలు. ఇలా జ్యోతిష్యులు వస్తాయి, నీ సమస్యకు నువ్వు ఊడుతున్నదే సమస్య మీద నిన్ను బ్లాక్మెయిల్ చేసి అడ్డమైన టెన్షన్ పెట్టి ఈ పూజ చేసుకో, ఈడ చేస్తేనే నువ్వు బాగుపడతావు అని నేను నమ్మాలి. ప్రతిదానికి ఒక విరుగుడు ఉంటుంది, పూజకి ఫలితం ఉంటుంది. గ్రహాలకి డెఫినెట్గా జ్యోతిష్యం ఒక లిమిట్ వరకు ఓకే. గ్రహాలకి ఆ గ్రహాల శాంతింపజేసే పూజలు ఉంటాయి.
నీకు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయేంత యాక్సిడెంట్